ఉండాలి. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, ప్రధానంగా ఎండోన్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని మా సింగిల్ ట్రస్టీ సాయిబాబా గారు, మరి అదేవిధంగా ఈ ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలందరూ, ఇప్పుడు మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీ మెంబర్స్గా అశోక్ కానీ, హనుమంత్ కానీ, గతంలో చాలామంది కూడా ఉన్నారు. సరే, నూతనంగా ఎవరు వచ్చినా కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు తండోపతండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి. అన్నదానం చేసే వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మందికి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు భోజనం పెట్టే కార్యక్రమం, ఇక్కడ చాలామంది వాళ్ళు సొంతంగా వాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పాసుల విషయంలో కానీ, మిగిలిన అంశాల్లో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ మీడియా సహకారం కూడా సంపూర్ణంగా కావాలి. ఎందుకంటే మీ ప్రసార మాధ్యమాల ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది, మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. అయితే ఏవైతే వర్క్లు స్లోగా ఉన్నాయో అవన్నీ ఈ రోజు నుంచి స్పీడప్ చేయమని చెప్పినాం. ఏదైతే సివరేజ్ విషయంలో కానీ, బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ, లైటింగ్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, రెండోది మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నీ కూడా మరి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్వరికి ఆటంకాలు లేకుండా సంపూర్ణమైనటువంటి సహకారం. రెండోది వాలంటీర్లు, ఈ వాలంటీర్ కూడా స్థానికంగా ఉండేవాళ్ళు, వాళ్ళు యథావిధిగా ప్రతిసారి కూడా ఒక 200 నుంచి 250 మంది అమ్మవారి సేవ కోసం పనిచేసేటువంటి భక్తులు కాబట్టి వారిని సంపూర్ణంగా వారికి కూడా కోఆపరేట్ చేయమని చెప్పినాం. రెండోది ఎక్కడ కూడా దొంగతనాలు లేకుండా సీసీ కెమెరాలు కూడా ఈ యొక్క దేవాలయమే కాకుండా దేవాలయ సరౌండింగ్స్ ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో అన్ని ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కాకుండా. మీకు అందరూ తెలుసు, 2014 ముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతానికి ఇక్కడ అమ్మవారు ఈ కాంపౌండ్ వాళ్ళకి పెట్టి చిన్నగా కళ్యాణం చేస్తుండే. దాన్ని ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నామో 9 ఏళ్ళు మీకు అందరికీ తెలుసు. బ్రహ్మాండమైనటువంటి 2 షెడ్లు వేయించినాం. కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా లక్షలాది మంది వీక్షించే విధంగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది. రెండోది వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక టెంపుల్ టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి నేను అధికారులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ కోఆపరేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వండి. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, స్థానికంగా ఉండే సంఘాలు కూడా వారి సహకారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సీనియర్ సిటిజన్ల సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంది. డోనర్స్ కూడా వారి సహకారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. అందరి సహాయ సహకారాలు నేను పదే చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అంతేగాని నా పార్టీ, నీ పార్టీ, ఇవన్నీ పార్టీలకు ఇక్కడ తావు ఉండదు. అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి, ఎందుకంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం, వచ్చే వాళ్ళేమో బయటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకు సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. రెండోది 10వ తారీఖున జరిగేటువంటి రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఎండోన్మెంట్ అధికారులతో కూడా నేను మాట్లాడుతున్నా, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా కోఆర్డినేషన్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా నాకు చెప్పమని చెప్పినా ఎవరికి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది.